సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ వద్దొద్దు అంటున్నా వినకుండా తప్పు మీద తప్పు చేస్తూనే పోతున్నావు. ఎంత వద్దన్నా వినటం లేదు. ఇదే ఆఖరు. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత పిలిచినా, ఎంత తలిచినా నీ సాయి పలకడు. నీ కంటికి కూడా కనపడనంత దూరం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీ నోట వెంట నా పేరు పలకనే కూడదు బిడ్డ. సాయి అన్న మాట నీ నోట వెంట రాకూడదు. ఇదే ఆఖరు. ఈసారి వినకుండా పోయావు, నిర్లక్ష్యం చేశావు, చిన్న చూపు చూసావు అంటే ఇక సాయి నీ పరిస్థితులకు నిన్ను వదిలేసి మౌనంగా ఉండిపోతాడు. ఉలకడు పలకడు, ఒక స్పందన లేని బండరాయిలాగా ఉండిపోతాడు. ఎందుకు పలకాలి బిడ్డ? ఎన్నిసార్లు చెప్తే కూడా వినకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటే, నన్ను బాధ పెడుతూ ఉంటే, నన్ను అవమానిస్తూ ఉంటే, మళ్ళీ మళ్ళీ నేను వచ్చి ఎందుకు నీ కోసం నేను బాధపడాలి? ఎందుకోసం జాగ్రత్తలు చెప్పాలి? ఎందుకోసం నిన్ను కాపాడాలి? ఎందుకోసం రక్షించాలి? అయినా ఒక తండ్రిగా బిడ్డ మీద బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, దయ ఉంది. తెలుసో తెలియక చేస్తున్నారులే, ఈసారైనా చెప్దామని ఇన్నిసార్లు కూడా చెప్పి అలసిపోయాను. ఇది ఆఖరు. ఇప్పుడు వినకపోయావంటే ఇక నిన్ను వదిలేస్తాను, నీ చెయ్యి వదిలేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి. ఆ బాబా గారి మాటల వెనక ఎంతో అర్థం ఉంది. ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. అసలు విషయం ఏంటి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నేను ఒక ఆవిడండి, వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 3 months అవుతుంది. ఎక్కడెక్కడో వెతికించారు, ఎక్కడెక్కడో చూపించారు, అందరినీ ఎంక్వైరీ చేశారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, తెలిసిన వాళ్ళకి కూడా ఫోన్లు చేశారు. అబ్బాయి ఆచూకీ తెలియలేదు. ఒక్కగానే ఒక కొడుకు, ఏకైక వారసుడు. ఆస్తి చూస్తే బోల్డ్ ఉంది. ఏం చేయాలో దిక్కు తోచిన స్థితి. అసలు బిడ్డ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు, ఉన్నాడా లేదా అని కూడా తెలియట్లేదు. ఆవిడ ఏడ్చి అలసిపోయి మన బాబా గారి ఛానల్ చూస్తూ ఉంటారు. బాబా ఏదైనా దారి చూపించు తండ్రి అంటూ బాబాను కోరుకుంటున్న సమయంలో గురువు గారి గురించి మీరు చెప్పారు. కాల్ చేశాను. గురువు గారు ఏం పూజలు చేశారో, ఎలాంటి పరిహారాలు అందించారో తెలియదు. వెళ్ళిన పిల్లవాడు వాడంతట వాడే మా ఇల్లు చేరుకున్నాడండి. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాం మేము అంటూ, ఇదంతా బాబా గారి దయ వలనే జరిగింది, గురువు గారు మా కంట పడేలా చేశాడు అంటూ ఆవిడ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేశారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ కొన్ని విషయాలను, నీ జీవితానికి సంబంధించిన విషయాలను, నువ్వు చెయ్యబోయే పనుల గురించి, నువ్వు తలపెట్టుపోయే కార్యాల గురించి, నీ మనసులో ఉన్న ఆలోచనల గురించి, నీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి, నీ డబ్బు గురించి, నీ సంపాదన గురించి, ప్రతి ఒక్క విషయము, రహస్యము అందరితోనూ చెప్పకు బిడ్డ అంటూ ఎన్నోసార్లు హెచ్చరించాను తల్లి. కానీ నీ సాయి మాటను వినటం లేదు. పెడచోను పెడుతున్నావు, అందరికీ చెప్పుకుంటూ పోతున్నావు, తర్వాత వచ్చి బాధపడుతున్నావు. బాబా నేను అనుకున్న పని జరగట్లేదు, అర్థాంతరంగా ఆగిపోయింది,
ఒక ఉద్యోగం కోసం వెళ్ళాను, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను, వస్తుంది అనుకున్న ఆఖరి క్షణంలో అది నాకు రాకుండా పోయింది. ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను బిడ్డల కోసం, అదేంటి ఇంకా పెళ్లి ఖాయం అయిపోయినట్టు అయిపోయింది, ఆఖరి నిమిషంలో కాకుండా పోయింది. ఎవరు డబ్బులు ఇస్తామన్న వాళ్ళు ఇస్తామన్నారు, ఆఖరికి ఇవ్వకుండా పోయారు. నేను ఇల్లు కట్టాలని మొదలు పెట్టాను, ఇంకేంటి అంతా పూర్తయిపోతుంది, సంతోషంగా ఉంది అన్న సమయంలో ఇల్లు ఆగిపోయింది. ఏ పనులు కూడా ఇలా ఆగిపోతున్నాయి ఎందుకు బాబా, అర్ధాంతరంగా అన్ని ముగిసిపోతున్నాయి ఎందుకు అంటూ మళ్ళీ నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా బిడ్డ? నువ్వు జీవితంలో ఎదగకపోవటానికి, ముందుకు వెళ్ళలేకపోవటానికి, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకుండా మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోవటానికి, పిల్లలు ఎదగకుండా పోవటానికి, ఇంట్లో ప్రశాంతత లేకపోవటానికి, సంపాదన పెరగకపోవటానికి, అన్నింటికీ కారణాలు ఏంటో తెలుసా బిడ్డ? ఈరోజు చెప్తాను, ఆఖరిసారిగా హెచ్చరిస్తాను, చాలా వివరంగా చెప్తాను. ఇన్నాళ్ళు కూడా ఇలా ఎవరికి చెప్పకు బిడ్డ అని మాత్రమే నిన్ను హెచ్చరించాను. అలా చెప్పటం వల్ల ఏం జరుగుతుందో ఈ రోజు వివరంగా నీకు చెప్తాను. గుండె గుప్పెట్లో పెట్టుకుని విను బిడ్డ. నీ తండ్రి ఎందుకు ఇంత నీ కోసం తహతహలాడుతున్నాడో, తాపత్రయపడుతున్నాడో, నేను హెచ్చరిస్తున్నాడు, నీకు అర్థమవుతుంది. నువ్వు ఎలాంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోతావో అలా చెప్పటం వల్ల నీకు అర్థమవుతుంది. ఈ రోజైతే నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా విని తీరాల్సిందే బిడ్డ. ఈ సందేశం, ఈ వీడియో నీ ముందుకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు. సాయి అనుగ్రహం ఉంటేనే, సాయి ఎంచుకుంటేనే, సాయి ఎంపిక చేసుకుంటేనే ఈ సందేశం, ఈ వీడియో నీ దాకా వస్తుంది, నీ కంట పడుతుంది, నీ చెవున పడుతుంది, నీ ముందుకు వస్తుంది. ఈ వీడియోని నీ దగ్గరికి తీసుకొచ్చింది, ఈ వీడియో దగ్గరికి నిన్ను లాక్కొచ్చింది నీ ఆత్మ. నీ మనసులో దాగి ఉన్న ఒక కోరిక, నేను చాలా డబ్బు సంపాదించాలి, కానీ ఎలా బాబా? ఈ ప్రశ్న నీలో నిశ్శబ్దంగా ప్రతిరోజు మోగుతూనే ఉంది బిడ్డ. కానీ ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే కనుక అంత డబ్బు మీద నడుస్తోంది. ఈ సాయి ఊరికే కోరినవి కోరినట్టు అందరికీ కూడా ఇవ్వడు. నీకు అర్హత ఉన్నదాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ అర్హత ఉంటే కేవలం కష్టపడటం కాదు, ఇది మాటలు, ఆలోచనలు, నడవడిక మరియు నువ్వు ఎవరికి చెప్పని రహస్యాలు కలగలిపి అన్ని ఒక శక్తిగా పనిచేస్తాయి. అంటే అందరూ కష్టపడతారు, కలలు కంటారు, చివరిలో డబ్బు దూరం అవుతూ ఉంటుంది, అనుకున్న పనులు దూరం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వారు ఒక పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు, నువ్వు కూడా చేస్తున్నావు. కొన్ని నియమాలను మాట్లాడేస్తున్నావు, కొన్ని విషయాలను చెప్పేస్తున్నావు. అవన్నీ నేను ఇక్కడ ఈరోజు చెప్పబోతున్నాను, నువ్వు తెలుసుకోబోతున్నావు. ఒక 9 విషయాలు నీ జీవితంలో మార్చే, నీ డబ్బు ప్రవాహాన్ని లేదా తెరిచే, పూర్తిగా మూసివేసే రహస్యాలను కానీ జాగ్రత్తగా ఈ విషయాలు ప్రతి ఒక్కటి తెలుసుకోగలిగినవి ఇవి. అందుకే కేవలం నిజమైన సంపద కోరుకునే వ్యక్తివి నువ్వు అయితే అది నీకు అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు విను, ఎందుకంటే ఆ చివరన ఆ రహస్యం అన్నది ఉంది. 9వ రహస్యం నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. రహస్యం 1, నీ ప్రణాళిక ఎవరికీ చెప్పకు. మొదటి రహస్యం చాలా సింపుల్గా, సులభంగా కనిపిస్తుంది, కానీ ఇది అత్యంత శక్తివంతమైనది తల్లి. నీ ప్రణాళిక ఎవరికీ చెప్పకుండా ఉండాలి. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రతి మాట ఒక శక్తిని విడుదల చేస్తుంది. నువ్వు నీ కలను ఎవరితోనైనా పంచుకున్నప్పుడు ఆ కలలోని సంకల్పం తగ్గి శక్తి తగ్గిపోతుంది. కొంతమంది నిన్ను నిరుత్సాహపరుస్తారు, ఇంకొంతమంది నిన్ను అసూయతో చూస్తారు, ఇంకొంతమంది అసలు ఈ పని చెయ్యకు, సరైంది కాదు అని దారి కూడా మళ్ళిస్తారు. ఈ 2 శక్తులు నీ ఆలోచనల మీద నీడలా పడతాయి, వెంటాడతాయి. ప్రపంచంలో అతి ధనవంతులైన వ్యక్తులు వారు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉంటారు, గమనించు. నీలా చెప్పుకోరు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడతావో అంత ఎక్కువ సంపాదిస్తావు, అంత ఎక్కువ సృష్టిస్తావు. గుర్తించుకో తల్లి. పనులు చేసినప్పుడు మాత్రమే శబ్దం వినిపించాలి, కానీ పథకం వేసినప్పుడు, ప్రణాళిక వేసినప్పుడు కాదు. ఇక 2వ రహస్యం, నీ లక్ష్యాన్ని చిన్న మనుషులకు వివరించుకో. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. సమాన తరంగాలు ఉన్నవారు, వారి మనసు నీ మనసు, వారి ఆలోచన నీ ఆలోచన అన్నీ కూడా కలుస్తాయి. వారు నిన్ను అర్థం చేసుకుంటారు. ఇక కొంతమంది చేసుకోలేని వారు ఉంటారు చూడు, వాళ్ళ దగ్గర పంచుకోకు. ఇక 2వ వారితో నీ లక్ష్యం గురించి మాట్లాడటం అంటే విత్తనాన్ని రాళ్ల మధ్య పడవేయటంలా ఉంటుంది. వారు నిన్ను చూసి నవ్వుతారు, వ్యంగ్యంగా చూస్తారు. నువ్వు ఎవరు, ఎంత పెద్ద కలలు కనటానికి అని అడుగుతారు. కానీ నీ కలను అర్థం చేసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే నీ లక్ష్యాన్ని నువ్వే తెలుసుకో. అది నీ గుండెలో పెట్టుకున్న గుప్త మంత్రం లాంటిది. ఆ మంత్రం బయటపడిన క్షణం దాని శక్తి క్షీణిస్తుంది. రహస్యం 3వ రహస్యం,
నీ ఆదాయం గురించి ఎప్పుడూ చెప్పకు. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది, ఇంతేనా అనిపిస్తుంది, అయినా కూడా ఇది కష్టతరమైంది. ఇది చాలా మందిని నాశనం చేస్తుంది బిడ్డ. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావో, ఎవరికి అప్పు ఇచ్చావో, ఎవరి దగ్గర తీసుకున్నావో, ఇవన్నీ వ్యక్తిగత ఒక శక్తి. అవి నీకు ఒక హద్దు ఉంటుంది, అందులోనే ఉండాలి. హద్దు దాటి బయటకు వెళ్ళకూడదు, ఆ గీత దాటి బయటకు వెళ్ళకూడదు. డబ్బు అంటే కేవలం కాగితాలు కాదు బిడ్డ, అది మనసు, గౌరవం, అంతేకాదు దైవ శక్తి కలయిక. ఒక్కసారి నువ్వు నీ సంపాదన గురించి గర్వంతో చెప్పేస్తే ఆ గర్వం నీ శక్తిని బలహీనపరుస్తుంది. ఇతరులు అసూయతో చూసినప్పుడు వారి భావాలు కూడా ఒక నకారాత్మక శక్తి అనేది నీ మీద పడుతుంది, ఒక నెగిటివ్ ఎనర్జీ నీ మీద నీడలా పడుతుంది. అందుకే ధనవంతులు ఎప్పుడు కూడా, డబ్బున్న వాళ్ళు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటారు, మౌనంతో మాట్లాడుతారు. వారి పేరు ప్రతిష్టే జనాలకి వినపడుతుంది, వారి మాట కాదు. వారు తమ డబ్బును చూపించరు, వారు దాన్ని మరింత పెంచుకునే విధంగా ఉంటారు. ఇక 4వ రహస్యం, నీ బలహీనత ఎవరికి చెప్పకు. మనుషులందరిలోనూ ఒక బలహీనత ఉంటుంది. అది భావోద్వేగం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక అలవాటు కావచ్చు. కానీ దాన్ని బయట పెట్టడం అంటే నిన్ను ఆయుధం లేని సైనికుడిలా మార్చుకోవటం. నిన్ను ప్రేమిస్తున్నట్లు కనిపించే చాలా మంది నిజానికి నీ బలహీనతను వాడుకుంటారు. అందుకే విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ మౌనంలో బలంగా ఉంటారు. వారు తమ దుర్బలతను ఎవ్వరికీ చెప్పరు, బలహీనతలను ఎవరికీ చెప్పరు, విజయానికి ఇంధనంగా చేస్తారు. రహస్యం 5, నీ తర్వాత అడుగు ఎవ్వరికి చెప్పకు. నువ్వు ఏ పనిని మొదలు పెట్టినా నీ తర్వాతి అడుగు గురించి ఎవ్వరితో మాట్లాడుకు. ఎందుకంటే నీ తర్వాత అడుగు నీ భవిష్యత్తు తలుపు తెరవటానికి తాళం చెవి. ఆ తాళం చెవి ఎవరి చేతిలో పడుతుందో నీకు తెలియదు కదా. మనుషులు 2 రకాలే, ఒకరు ప్రోత్సహించే వాళ్ళు, ఇంకొకరు అనుమానం నింపేవాళ్ళు. నీ తర్వాత అడుగు గురించి మాట్లాడిన క్షణం నువ్వు నీలో ఉన్నటువంటి ఆ గురిని కోల్పోతావు. ప్రపంచం నీ దారిలోకి 1000% కూడా అవరోధాలను పంపిస్తూనే ఉంటుంది. కానీ నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీ ప్రణాళిక, నీ సాయి కంటిలో దాగి ఉన్నంత గోప్యంగా ఉంటుంది. అందుకే మౌనంగా నీ పని చెయ్యి. ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ మాట్లాడకుండా ఉండాలో కూడా అలవాటు చేసుకో. అంతేకాకుండా సమయం సందర్భం లేకుండా మాట్లాడుతూ పోతే నీ పతనాన్ని నువ్వే కోరుకుంటావు, ఏది కూడా జరగదు. గుర్తుంచుకో బిడ్డ, ఈ శబ్దం అనేది ఎలా ఉండాలి అంటే నీ ఎదుగుదలకు ఉపయోగపడాలి, అలా ఉండాలి. కానీ మౌనం శక్తిని దాచిపెడుతుంది. ఇక 6వ రహస్యం, నీ కలలు మధ్యలో విరమించుకున్న అనుభవాలు ఎవరికీ చెప్పకు. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఎన్నో విఫలమైన ప్రయత్నాలు ఉంటాయి, ఓడిపోయిన ప్రయత్నాలు ఉంటాయి. కానీ వారు వాటిని ఎవరికీ చెప్పరు, నువ్వు కూడా చెప్పకు. ఎందుకంటే ప్రతి విఫలం వెనుక, ప్రతి ఓటమి వెనుక ఒక పాఠం ఉంది. అది నిన్ను నేర్పటానికి నీ సాయి పంపిన మార్గం. కానీ ప్రపంచం దాన్ని ఏం చేస్తుంది? జడ్జ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా నీ ఓటమి అనుభవం చెప్పినప్పుడు వారు నీ మీద అసమర్థుడు అనే ముద్ర వేస్తారు. అదే నీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది, దెబ్బ కొడుతుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారో తెలుసా బిడ్డ? నీ ఓటమిని నీ గోడలకు మాత్రమే చెప్పు, కానీ నీ విజయం ప్రపంచానికి వినిపించు. ప్రతి ఓటమిని నీ మనసులో నిలుపుకో, దానిని నీ రహస్యమైన శిక్షణగా మార్చు. ఇక రహస్యం 7వ రహస్యం, నీ ఆధ్యాత్మిక అనుభవాలు ఎవరికీ చెప్పకు. ఇది అత్యంత దివ్యమైన రహస్యం. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిని అనుభవించావా లేదా? నీకు ఏదైనా ఆశ్చర్యకరమైన సంకేతం, కళ లేదా శక్తి కనిపించిందా? దాన్ని ఎవరికీ చెప్పకు. ఎందుకంటే నీ అనుభవం నీకు మాత్రమే చెందింది. సాయి నిన్ను ఎంచుకున్నాడు ఆ అనుభవం ద్వారా నిన్ను మేలుకొల్పటానికి. కానీ నువ్వు దాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వారు నిన్ను నమ్మరు. ఆ అనుభవం మీద నీ విశ్వాసం తగ్గిపోతుంది. గుర్తుంచుకో తల్లి, సాయి దారిలో ప్రతి అనుభవం రహస్యమే. ఆ రహస్యాన్ని దాచుకున్న వారిని ఆయన మరింత ఎత్తుకు తీసుకువెళ్తాడు. ఇక రహస్యం 8, నీ దానతత్వం ఎవరికి చెప్పుకో. దాన ధర్మం గురించి వినే ప్రతి ఒక్కరూ దాన్ని గర్వంగా చెబుతారు, కానీ నిజమైన దాత ఎప్పుడో నిశ్శబ్దంగా ఉంటాడు. చెప్తారు కదా బిడ్డ, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని. అలా ఉండాలి దానం అంటే. ఏదో ₹1 ఇచ్చేసో, ఒక పూట పట్టెడు అన్నం పెట్టేసో ప్రపంచానికంతా చాటింపు వేయటం కాదు, అందరికీ చెప్పుకోవటం కాదు, ఆర్భాటంగా చెయ్యటం కాదు.
రహస్యం అంటే ఎలా ఉండాలి, దానం అంటే ఎలా ఉండాలి, గుప్తంగా ఉండాలి, ఒక రహస్యంగా ఉండాలి. నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు దాన్ని 10 మందితో చెప్పుకోవటం, గొప్పగా చెప్పుకోవటం, అది నీ కర్మఫలాన్ని నాశనం చేస్తుంది. కర్మఫలం అంటే ఇక్కడ నువ్వు ఏదైతే చేసావో దానివల్ల వచ్చే పుణ్యం నీకు లభించకుండా పోతుంది. ఎందుకంటే నువ్వు చేసిన మంచి పనిని సాయి చూశాడు. కానీ నువ్వు దాన్ని ఇతరులకు చూపిన క్షణం నీ పుణ్యం ఏమవుతుంది అంటే అది జనాల్లోకి తీసుకువచ్చావు, ప్రచారం చేసేసావు. అప్పుడు నువ్వు చేసిన దానికి ఎలాంటి ఫలితమో ఉండదు. గుర్తించుకో తల్లి, నిశ్శబ్దంగా ఇచ్చిన దానం 1000 రెట్లు తిరిగి వస్తుంది. నీ ఆత్మకు తృప్తినిస్తుంది, నీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇవే నిజమైన సంపద రహస్యాలు బిడ్డ. ఈ 9 నీ భవిష్యత్తు ఆశలు ఎవరికీ కూడా చెప్పకు. ఇవే నీ బ్రతుక్కి, నీ జీవితానికి 9 సూత్రాలు, 9 అద్భుతమైన సందేశాలు బిడ్డ. ఇక్కడ నేను చెప్పిన ఈ 9 సందేశాలు, 9 మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికీ చెప్పకు. నేను చెప్పింది చెప్పినట్టు ఆచరించి పాటించావు అని అంటే నీ జీవితంలో ఇక కష్టం అన్నది నువ్వు చూడవు. నీ జీవితంలో దేనికి లోటు అన్నది నువ్వు చూడవు. ప్రతిదీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు కోల్పోయింది అవ్వచ్చు, నువ్వు పొందాల్సింది అవ్వచ్చు, తిరిగి నీ దగ్గరికి వస్తుంది. సాయి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ తప్పులే, ఈ పొరపాట్లే చెయ్యకు బిడ్డ. ఇలా అందరికీ చెప్పేసుకోకు. అందరి కళ్ళు ఒకలా ఉండవు, అందరి మనసు ఒకలా ఉండదు, అందరి ఆలోచన ఒకలా ఉండదు. నీ పనులకి అవరోధాలుగా మిగిలిపోతాయి. వాళ్ళ మాట వల్ల, ఆలోచన వల్ల, చూపు వల్ల వాళ్ళు విడుదల చేసేటటువంటి ఒక శక్తి నకారాత్మక శక్తిగా మారిపోతుంది, నర దృష్టిగా మారుతుంది, నర ఘోషగా మారుతుంది. అనుకున్న పని ఒక్క పని కూడా జరగదు. ఎక్కడిది అక్కడే ఆగిపోతుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోతుంది. జాగ్రత్త అని ఎన్నోసార్లు హెచ్చరించాను బిడ్డ, వినలేదు. అందుకే ఈరోజు ఎంత బాధపడుతున్నావు, ఇక చాలు, నువ్వు బాధలు పడకూడదనే నీ సాయి పరుగు పరుగున వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇది కూడా, ఈ ఆఖరి సందేశం కూడా, ఆఖరి మాట కూడా వినకుండా నిర్లక్ష్యం చేసి పెడచెవును పెట్టావు అంటే ఇక నీ విధికి, నీ కష్టాలకి, నీ సుఖాలకి, నీ దుఃఖాలకి నిన్ను విడిచిపెట్టేస్తాను బిడ్డ. మౌనంగా ఉంటా. నేను ఒక నిమిత్త మాత్రుల్లాగా అంత దూరంలో నిలబడి చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా మాటకు నాకు విలువ లేని చోట నేను మళ్ళీ మళ్ళీ వచ్చి సహాయం చేయలేను కదా బిడ్డ. నీ చేజేతులారు నువ్వు పక్కకి నాకు వద్దు అన్నట్టు తోసేస్తూ ఉంటే అస్తమానం నేను రాలేను కదా. అందుకే ఇది ఆఖరి హెచ్చరిక, జాగ్రత్తగా విని తీరాల్సిందే. ఎందుకంటే నీ జీవితం మారబోతోంది. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే ఎలాంటి జీవితాన్ని నువ్వు కలలు కంటున్నావో దాన్ని నీలోనే ఉంచు. ఎందుకంటే ప్రతి కళ ఒక గర్భస్థ శిశువు లాంటిది. అది బయట పడకముందు దాన్ని కాపాడాలి. నువ్వు చెప్పిన వెంటనే ఇతరుల మాటలు, అభిప్రాయాలు, అనుమానాలు ఆ కళను విషం చేస్తాయి. నువ్వు దానిపై నమ్మకాన్ని కోల్పోతావు. నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోతావు. అందుకే సాయి చెప్తున్నాడు, నిన్ను నమ్మనంతగా నన్ను నమ్ము, అప్పుడు నేను నీ కలను నెరవేర్చుతాను. నువ్వు ఇప్పుడే విన్న ఈ 9 రహస్యాలు ఇవి సాధారణ సూచనలు కావు తల్లి. ఇవి సాయి ఇచ్చిన ఆదేశాలు. ఈ 9 విషయాలను ఎవరికీ చెప్పకుండా జీవించటం అంటే జీవితం ఒక పవిత్ర యజ్ఞంలా మారుతుంది. నువ్వు చెప్పకుండా నీలో దాచుకున్న ప్రతి మాటలో శక్తి నిలుస్తుంది. ఆ శక్తి నీకు సంపద, శాంతి, విజయం మరియు దైవానుగ్రహం తెస్తుంది. ఇకపై ఎవరైనా నీ విజయాన్ని అడిగితే కేవలం చిరునవ్వుతో చెప్పు, సాయికి తెలుసు నేను కేవలం నా పనిని చేస్తున్నాను, అదే నిజమైన రహస్యం, అదే నా సంపదకు దారి తీసే సాయి మార్గం. డబ్బు కోరుకోవటం పాపం కాదు, కానీ దానికి అర్హత పొందే మౌనం, నమ్మకం మరియు దైవ భయం కలిగి ఉండటమే మాత్రమే ఇక్కడ సంపదకి అర్హత కలిగినట్టు. ఎవరైనా అడిగితే నా సాయికి నాకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఏ సందర్భంలో ఏది చెయ్యాలో తెలుసు, అంతా ఆయన చూసుకుంటాడు అన్న ఒక్క చిరునవ్వు చాలు. అంతకు మించి ఇంకొక మాట వద్దు. అప్పుడు చూడు నీ ఎదుగుదల ఎలా ఉంటుందో. జనాలందరికీ, చూసే వాళ్ళందరికీ ఒక ప్రశ్నార్థకంలా ఉంటావు. ఈ వ్యక్తి ఏమి చెప్పరు, ఏం చేస్తున్నారు, అసలు విషయం ఏంటి అంటూ ఒక అయోమయంలో పడిపోతారు. నీ మీద ఎలాంటి భావన ఉండదు. ఒక్కరోజు నీ ఎదుగుదల ఎలా ఉండాలి అంటే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉండాలి. అంతేకాని మాటతో శబ్దం చెయ్యకు, నీ విజయంతో శబ్దం చెయ్యి. అంతవరకు మౌనం పాటించు. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి అద్భుతమైన మరొక సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.